ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, పెన్షన్, ఫ్రీ బస్సు ఇలాంటివి అమలు చేయాలి. ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల హాజరయ్యారు. చెప్పండి మేడం, ప్రభుత్వంలో మీరు భాగమని ఉద్యమకారులకు సంబంధించి ఎలాంటి డిమాండ్? ఈరోజు మనకు ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు ఇక్కడ రౌండ్ మీటింగ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దానికి నన్ను ఆహ్వానించారు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అందరు ఉద్యమకారులతో పరిచయాలు ఉన్నాయి. అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ టైం డిసెంబర్లో ఉద్యమకారుల మీటింగ్ అయినప్పుడు కూడా నేను రావడం జరిగింది. సో 1 ఇయర్ నుంచి 2-3 రిప్రజెంటేషన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్న ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ఏవైతే మేనిఫెస్టో ప్రకారము ప్రభుత్వము హామీ ఇచ్చిందో అవి ఇవ్వాల్సిందిగా మన ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం తరఫున ఉద్యమకారుల తరఫున నిలబడుతూ, 2 వైపులా నిలబడుతూ ఇక్కడ వీళ్ళ రిప్రజెంటేషన్ని మనం ప్రభుత్వానికి మనం అందిస్తామని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు అన్నారు బడ్జెట్ లేదు, బడ్జెట్కి సంబంధించి మరి ఎలా డెఫినెట్లీ అండి, దానికి బడ్జెట్ లేదు. కాకపోతే ఇందాక ఇక్కడ మనం నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఇక్కడ ఉద్యమకారుల తరఫున మాట్లాడుకున్నాం. సో ఆ నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ అంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వం అప్పు చేసో ఇంకేమన్నా చేసో మాకు ఏం అవసరం లేదు. మేము కొన్ని నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అడుగుతాం. ప్రభుత్వంలో ఏవైతే వాళ్ళు ఇవ్వగలుగుతారో అంటామో వాటిని మేము లిస్ట్ అవుట్ చేసి మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాను. వాళ్ళు ఒక కమిటీగా కూర్చొని దానికి రెడీ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. ప్రభుత్వం దగ్గర ఉద్యమకారుల జాబితా ఏదైనా ఉందా? ముందైతే 10 ఏళ్ళ నుంచి జాబితా లేదు, ఎందుకంటే మేము వచ్చినప్పుడు చూస్తున్నాము కదా. సో దాంట్లో అలా గదరన్న పేరే లేదు ఉద్యమకారుల లిస్టులో. సో ఆయన పేరు లేదంటే నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళ లిస్టులే లేదు. కాకపోతే ఆల్రెడీ మన తెలంగాణ ఉద్యమకారుల సంఘం నుంచి మనకు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఫైనలైజ్ చేసుకొని ప్రభుత్వానికి మనం తెలంగాణ ఉద్యమకారుల ఫారం నుంచి సబ్మిట్ చేస్తాం.